తెలంగాణలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వం దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం అంగీకరించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది దుష్ప్రచారమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్సీఐ ద్వారా వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. యాభై 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మీరు ప్రకటించిన ఎంఎస్పి రేటుకే ఈ ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎఫ్సిఐకి గతంలో ఇచ్చేది మీరు ఇప్పుడు బంద్ చేశారు. ఇది సరి కాదు, తీసుకోండి అని చెప్తే పూర్తిగా పెడచేవిని పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ మేము కల్లాల దగ్గరకు వస్తున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. మీరు కల్లాల దగ్గర రావాలి. మేము కొనుగోలు చేసిన ప్రతి గింజని ఎంఎస్పి రేట్తో మీరు ఆ ధాన్యం మొత్తాన్ని కూడా ఎఫ్సిఐ గోడౌన్ల ద్వారా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది కూడా మీరు రైతులకు హామీ ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.